ఏవండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? మొక్కలకు నీళ్లు పోస్తున్నానే. వర్షం పడుతుంది కదా ఇక్కడ, అందుకే ఒక గొడుగేసుకున్నది. అమ్మా అమ్మా, కాస్త ముద్దుంటే ఎట్టమ్మా, ఆకలేస్తుంది. వావ్, 6 ప్యాక్. ఓసి మీ శార్థం పిల్లలకి పెట్ట, ఇది 6 ప్యాక్ కాదే. 10 రోజుల నుండి తిండి లేక డొక్కలు ఎండిపోయి. కూర్చో. రాధా, గట్టిగా పట్టుకో, రోడ్డంతా గతుకులమయ్యాం. ఒరే సచ్చినోడా, నీ పిండా కూడు. డార్లింగ్, పానీపూరి తిందామా? రెండు ఎలా తింటామండి, మీ పిచ్చి గాని. ఒకటి తాగాలి, ఒకటి తినాలి. ఎదుటా నీవే ఎదలో నాని. ఏమామా, బాగున్నావా? ఒరే నువ్వా? దాదా ఏమైపోయారు 2 రోజులు? ఏంట్రా, కాలేజీకి వెళ్ళలేదా? ఇంకా వెళ్ళలేదురా. కొత్తగా రా, కొన్నావా? మా డైరెక్టర్ గారు ఉన్నాడు కదా. అవునా, ఓకే ఓకే ఓకే. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఏమ్మా, 2 రోజు నుంచి కాలేజీకి రావట్లేదు? ఏం లేదురా, ఈసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మా డాడీ పెళ్లి చేస్తా అన్నాడు. ఏమామా, ప్రిపేర్ అవుతున్నావు మరి? అన్ని పనులు అయిపోయినాయి, ఒక రిసెప్షన్ మాత్రమే బట్టలు కొనాలి. స్వామి, చెప్పు నాయనా, ఏం కావాలి నీకు? నాకొక చిన్న సందేహం తీర్చవా స్వామి? సందేహమా? ఏమది? పూర్వం భర్తలు లావుగా ఉండి భార్యలు సన్నంగా ఉండేవారు, ఎందుకు స్వామి? ఆహా, ఎంత మంచి ప్రశ్న వేశావు. వలదు వలదు, నీ సందేహము నేను తీర్చేదను. నాయనా, పూర్వం భర్తలు తినగా మిగిలింది భార్యలు తినేవాళ్ళు. మరి ఇప్పుడు భార్యలు తిన్నాక భర్తలు తింటున్నారు.
హాయ్రా మామ. హాయ్ మామా, ఎలా ఉన్నావు? ఏంట్రా, ఎలా ఉంది నీ ఫ్యామిలీ లైఫ్? ఏం చెప్పాలరా మామ, మామిడి ఈ మధ్యన ఏది చెప్పినా ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. మీ ఆవిడ కొంచెం బెటర్ మామా. మా ఆవిడ మరీ ఘోరం తెలుసా? టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ పగలగొట్టి మాత్రం చెప్పదు. ఏవండి, ఆ, ఇటు రండి. వస్తున్నా. చెప్పు. ఇది ఇంటి ముందు అంటించండి. ఓకే. పొద్దు నువ్వు చేసిన హల్వా ఉంది కదా, అది పట్టుకురా. ఎందుకండి? అతికించడానికి గమ్ము మీ బాబిస్తాడా? జాతకాలు చెప్తాం. ఆహా, జాతకం అంట. నా జీవితంలో ఏదో మార్పు జరిగేటట్టుంది. అక్కడ కాదు నాయనా, ఇక్కడికి రా. కింద అలా నుంచి స్వామి, మీరు జాతకాలు చెప్తారా? అందుకనే కదా నేనున్నది. స్వామి, నా జాతకం కొంచెం చెప్పరా? ఎడం చేయి కాదురా, సొంట కుడి చేయవు. అలాగే స్వామి. ఓకే. నాయన, నువ్వు ఒక వివేకానందుడు, ఒక వాజ్పేయి, అబ్దుల్ కలాం అంతటి వాడు అవుతావు నాయనా. అంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదా స్వామి? ఆ? ఏవండోయ్, బా, ఏంటి నీ గోళ? వంట చేస్తుంటే మీ వంట తర్వాత ఎవడో ఎదవనాయాలు సారా ప్యాకెట్ కోసం పెళ్ళాన్ని అమ్మేశాడంట. వాడెవడో తింగర్నాయాల్లో ఉన్నాడు. నేనైతే ఫ్రీగా ఇచ్చేవాడిని. ఆబ్రా భాయ్, అరే ఏంట్రా కాపావు? డబ్బులు తీరా. నిన్నెవరో తెలుసా? రాజేగే నాకునే. అలాగా? అరే అరే, మీరు ఆగండ్రా. ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేరా.